టైం పాస్ అయ్యే కొద్దీ నీ ఈగో ఇంకా ఇవాల్వ్ అయింది. ఇది నా ఫ్యామిలీ, ఇది నా రిలీజియన్, నా ఐడియాలజీ, నాకు కావాల్సిన వాళ్ళనే కేర్ చూపిస్తా, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదని నీ ఈగో నీకు నేర్పించడం స్టార్ట్ చేసింది. సైకాలజీలో దీన్ని గ్రూప్ బయాస్ అంటారు. ఇలానే మనుషుల మధ్య వాళ్ళ ఈగో వల్ల డివిజన్స్ రావడం స్టార్ట్ అయినాయి. సిమిలర్ ఐడియాలజీస్ వాళ్ళు దగ్గరై గ్రూప్స్ ని ఫామ్ చేసుకున్నారు. అలా గ్రూప్స్ ఒకరిని ఒకరు చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈగోకి హ్యుమానిటీ అంటే నచ్చదు, మన ఎక్స్టెన్షన్ అంటే దానికి ఇష్టం. అందుకే మనుషులందరూ కలిసి మెలిసి అందరి ఐడియాలజీస్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఉండలేరు. ఈగో మాది బెస్ట్ కాదు మాది బెస్ట్, మా ఐడియాలజీ అన్నిటికంటే బెస్ట్ అని ప్రూఫ్ చేపించుకునే పనిలోనే గొడవలు పడుతూ ఎక్స్టెన్షన్ వైపుకి తీసుకెళ్తా ఉంటది. ఇక పాస్ట్ లో వరల్డ్ వార్ 2 లాంటి ఈవెంట్స్ లో ఎక్స్టెన్షన్ వైపుకి ఆల్రెడీ తీసుకెళ్లింది. దాంట్లో కొందరు బ్రతికిపోయారు. ఇప్పటి నుండి అందరి ఐడియాలజీస్ ని రెస్పెక్ట్ చేద్దాం, కలిసిమెలిసి ఉందాం అనుకున్నారు. ఒక 80 years కూడా పాస్ అవ్వలేదు, అంటే ఒక సెంచురీ కూడా పాస్ అవ్వలేదు. ఈ వరల్డ్ వార్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మేము గొప్ప, మమ్మల్ని వాళ్ళు ఇలా చేశారు, మేము వాళ్ళని అలా చేశాము, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగిందని డిఫరెంట్ ఐడియాలజీస్ వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరి ఈగో హ్యుమానిటీని మళ్ళీ వరల్డ్ వార్ 3 వైపుకి తీసుకెళ్లడానికి రెడీ అవుతుంది. ఇంతకు ముందే చెప్పాను కదా, హ్యుమానిటీ అంటే ఈగోకి నచ్చదు, అందుకే మనల్ని ఎక్స్టెన్షన్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది.